హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక భారీ భూకంపం, పరిస్థితి చాలా దారుణం. ఎక్కడ ఏంటి అనేది వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జపాన్లో మళ్ళీ శక్తివంతమైన భూకంపం, వణికిపోయిన టోక్యో. ఇక జపాన్లో వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మరోసారి ఎక్కడ భూమి కంపించింది. తెల్లవారుజామున తూర్పు జపాన్లో సంభవించిన ఈ భూకంపం రెక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది. రాజధాని టోక్యోలోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణ ఇబారాకి ప్రిఫెక్చర్ కేంద్రంగా భూమికి 70 నుంచి 78 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇక దీని తీవ్రతను జేఎంఏ 5.9గా నమోదు చేయగా యుఎస్ జియోలాజికల్ సర్వే, జర్మన్ జిఎఫ్జెడ్ సంస్థలు 5.8గా పేర్కొన్నాయి. ఇక ఈ భూకంప ప్రకంపనల దాటికి భవనాలు బలంగా ఊగిపోయాయి. ఈ ఘటనలో ఇబారాకి, చిబా, సైతామా ప్రిఫెక్చర్లలో పలువురు గాయపడినట్లు తెలిసింది.